హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. రాబర్ట్ కియోసకి ఈయన అమెరికాలో హవాయిలో ఒక పేద కుటుంబంలో పుట్టాడు. రాబర్ట్ తన డాడ్ని పూర్ డాడ్ అని అనేవాళ్ళు. తన ఫ్రెండ్ మైక్ వాళ్ళ డాడ్ని రిచ్ డాడ్ అని అనేవాళ్ళు. పూర్ డాడ్ ఏమో ఎప్పుడు చదువుకో, కష్టపడు, అప్పుడే నీకు మంచి జాబ్ వస్తుంది అని చెప్పేవాళ్ళు. రిచ్ డాడ్ ఏమో చదువుకో, కష్టపడు, అప్పుడే నువ్వు ఒక కంపెనీ కొనగలవని చెప్పేవాళ్ళు. పూర్ డాడ్ ఏమో పిహెచ్డి చేశారు, రిచ్ డాడ్ ఏమో 8th కూడా పాస్ అవ్వలేదు. వీటి వల్ల రాబర్ట్కి 2 డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని అనుభూతి చెందారు. పూర్ డాడ్ ఏమో వాళ్ళ ఫ్యామిలీకి అప్పులు వదిలి వెళ్ళారు, రిచ్ డాడ్ ఏమో వాళ్ళ ఫ్యామిలీకి ఆస్తులు, డబ్బులు వదిలి వెళ్ళారు. అసలు చదువుతో మనం రిచ్ అవ్వగలమా? అసలు రిచ్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? మనీతో మనీని ఎలా మల్టిప్లై చేయాలి? రిచ్ డాడ్ పూర్ డాడ్ సమ్మరి ద్వారా మనం తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. లెసన్ 1, రిచ్ డోంట్ వర్క్ ఫర్ మనీ. ధనవంతులు డబ్బు కోసం పని చేయరు. రాబర్ట్ వాళ్ళ ప్రాంతంలో ఒక స్కూల్ ఉంటుంది. అక్కడ అందరూ కాస్ట్లీ ఐటమ్సే వాడేవాళ్ళు. రాబర్ట్ ఇంకా తన ఫ్రెండ్ మైక్కి మనం కూడా రిచ్ అవ్వాలని అనుకుంటారు. దానితో రాబర్ట్ వెళ్ళి వాళ్ళ నాన్నకి అడుగుతారు, నాన్న నేను రిచ్ ఎలా అవ్వాలని. అలా అడిగినప్పుడు తను నువ్వు నీ బుర్రని వాడు అని చెప్తాడు. అది రాబర్ట్కి అర్థం కాదు. నాకు అర్థం కాలేదని చెప్పినప్పుడు నువ్వు మైక్ వాళ్ళ డాడీని ఈ విషయం అడుగు అని తను కరెక్ట్గా చెప్తాడని చెప్తాడు. దానితో రాబర్ట్ ఇంకా మైక్ రిచ్ డాడ్ దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్ళినప్పుడు రిచ్ డాడీని అడిగినప్పుడు తనకి రిచ్ ఎలా అవ్వాలో నేర్పిస్తానని, దానికి బదులుగా వాళ్ళు 10 cents శాలరీతో సాటర్డే సండే తన సూపర్ మార్కెట్లో పనిచేయాలని రిచ్ డాడ్ చెప్తారు. దానికి రాబర్ట్ ఇంకా మైక్ ఒప్పుకుంటారు. అలా వాళ్ళు పనిచేస్తూ కొన్ని వారాలు గడుస్తాయి. దాని తర్వాత రాబర్ట్ గివప్ చేసి నాకు నువ్వేం నేర్పలేదని రిచ్ డాడ్ దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్ళినప్పుడు రిచ్ డాడ్ నేను నీకు నేర్పించానని, నువ్వు మారాలని, నిన్ను లైఫ్ పుష్ చేస్తుందని చెప్పారు. పీపుల్ యొక్క లైఫ్ని ఫియర్ అండ్ గ్రీడ్ కంట్రోల్ చేస్తాయి. జాబ్ ఒక షార్ట్ టర్మ్ సొల్యూషన్ లాంగ్ టర్మ్ ప్రాబ్లం కని చెప్తాడు. దాని తర్వాత రాబర్ట్ అండ్ మైక్కి శాలరీ ఇవ్వనని చెప్తాడు. వాళ్ళు శాలరీ రాకపోయినా ఏదన్నా ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి దాని ద్వారా డబ్బులు సంపాదించమని వాళ్ళకి చెప్పాడు. దానితో కొన్ని వారాలు గడిచాక రాబర్ట్కి అక్కడ బుక్ స్టోర్లో మార్టిన్ అనే ఆవిడ పాత కామిక్ బుక్లని పడేస్తూ కనిపిస్తుంది. దాన్ని చూసి రాబర్ట్కి ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియా ఏంటంటే ఆ పాత కామిక్ బుక్లని ఇవ్వమని రాబర్ట్ తనని అడుగుతాడు. అలా అడిగినప్పుడు తను ఇస్తుంది. ఆ పాత బుక్కులు అన్నీ కలిపి మైక్ వాళ్ళ సిస్టర్ని అక్కడ కూర్చోపెట్టి దాన్ని ఒక లైబ్రరీ లాగా చేసి ప్రతి ఒక్క పిల్లోడు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి 10 cents కలెక్ట్ చేయమని మైక్ వాళ్ళ సిస్టర్కి చెప్తారు. దీని ద్వారా రాబర్ట్ ఇంకా మైక్ వాళ్ళు అక్కడ లేకపోయినా 10 cents సంపాదిస్తారు. అప్పుడు మనకు అర్థమవుతుంది రిచ్ డోంట్ వర్క్ ఫర్ మనీ, మనీ వర్క్ ఫర్ దెమ్ అని. లెసన్ 2, వై టీచ్ ఫైనాన్షియల్ లిటరసీ. ఫైనాన్షియల్ లిటరసీ అంటే మనీ యొక్క నాలెడ్జ్. దానికోసం మనం ముందు ఈ టర్మ్స్ని నేర్చుకోవాలి. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్, ఇన్కమ్, ఎక్స్పెన్సెస్. ఇన్కమ్ అంటే జీతం, ఎక్స్పెన్సెస్ అంటే రోజువారీ ఖర్చులు. బ్యాలెన్స్ షీట్, అసెట్స్, లయబిలిటీస్. అసెట్స్ అంటే ఇంట్రెస్ట్ లేదా రెంట్, లయబిలిటీస్ అంటే ఈఎంఐ. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ ఈఎంఐ లేదా కార్ ఈఎంఐ. క్యాష్ ఫ్లో, పూర్ ఫ్యామిలీ యొక్క క్యాష్ ఫ్లో ఈరోజు మనం చూస్తాం. పూర్ ఫ్యామిలీకి ఇన్కమ్ శాలరీ ద్వారా వస్తుంది. అది మొత్తం ఫుడ్ కానీ, రెంట్ కానీ, ట్రాన్స్పోర్టేషన్కి ఖర్చు అయిపోతుంది. వీళ్ళు జాబ్ లేకుండా సర్వైవ్ అవ్వలేరు. మంత్ ఎండ్ కల్లా వీళ్ళ దగ్గర ఏమీ మిగలదు. ఇప్పుడు మిడిల్ క్లాస్ క్యాష్ ఫ్లో చూద్దాం. వీళ్ళకి శాలరీ అయితే వస్తుంది, ఎక్స్పెన్సెస్ ఫుడ్, రెంట్ ద్వారా అది వెళ్ళిపోతుంది. కానీ లోన్స్, ఈఎంఐస్, బిల్స్ వల్ల వీళ్ళకు కూడా మంత్ ఎండ్ కల్లా ఏమీ మిగలదు. వీళ్ళు జాబ్ లేకపోతే సేవింగ్స్ ద్వారా కొన్ని నాళ్ళు అయితే ఉండవచ్చు. ఇప్పుడు రిచ్ పర్సన్ యొక్క క్యాష్ ఫ్లో. రిచ్ పర్సన్కి ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ని వాళ్ళు అసెట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, లైక్ రియల్ ఎస్టేట్స్, స్టాక్స్, హౌసెస్. దీని ద్వారా వాళ్ళకి రెంట్
జనరేట్ అవుతుంది. వాళ్ళకి శాలరీ లాగా, ఒక ఇన్కమ్ లాగా అది వస్తుంది. దీని ద్వారా రిచ్ వాళ్ళు ఇంకా రిచ్ అవుతున్నారు. పూర్ డాడ్ ఏమో వాళ్ళ హౌస్ని అసెట్ అంటాడు. రిచ్ డాడ్ ఏమో తన హౌస్ని లయబిలిటీ అంటాడు. లెసన్ 3, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. చాలా వరకు మనం వర్క్ చేసే కంపెనీ మనదని అనుకుంటాం. అలా అనుకుంటే మనం వెల్త్ని బిల్డ్ చేయలేం. రాబర్ట్ దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. మెక్డానల్డ్స్ ఓనర్ రే క్రాగ్ తనది హ్యాంబర్గర్ బిజినెస్ కాదని రియల్ ఎస్టేట్ బిజినెస్ అని చెప్తారు. రే క్రాగ్ కొన్ని ప్లేసెస్ని సెలెక్ట్ చేసి అక్కడ వాళ్ళ ఫ్రాంచైజ్ని పెట్టి దాని వాల్యూ పెరిగినప్పుడు దాన్ని సెల్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించేవాళ్ళు. ఇక్కడ రాబర్ట్ జాబ్తో పాటు స్టాక్స్, బాండ్స్, అసెట్స్ని బిల్డ్ చేయమని చెప్తారు. లెసన్ 4, ద హిస్టరీ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ పవర్ ఆఫ్ కార్పొరేషన్. ట్యాక్స్ సిస్టమ్ గురించి మనం తెలుసుకుందాం. 1816లో బ్రిటన్ యుద్ధాల టైంలో యుద్ధాల మనీ కోసం కింగ్స్ ప్రజల దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసేవారు. ఇన్కమ్ ట్యాక్స్ కన్ఫర్మ్ అయ్యాక దీని ప్రభావం మెయిన్గా మిడిల్ క్లాస్ మీద పడింది. పూర్వాల ఇన్కమ్ లో ఉంటుంది కాబట్టి వాళ్ళు ట్యాక్స్ బాధితులు కాదు. కంపెనీస్ అండ్ బిజినెస్ ఉండటం వల్ల రిచ్ వాళ్ళు ట్యాక్స్ అడ్వాంటేజ్ పొందేవాళ్ళు. పవర్ ఆఫ్ కార్పొరేషన్, బిజినెస్ యొక్క ఎక్స్పెన్సెస్ డిడక్షన్ లాగా చూపించి ట్యాక్స్ని ఎగ్జెప్ట్ అవ్వచ్చు. అకార్డింగ్ టు అమెరికన్ ట్యాక్స్ సిస్టమ్ 1031 సెక్షన్ ప్రకారం ఏదైనా అసెట్ని మనం అమ్మినప్పుడు ఆ వచ్చిన ప్రాఫిట్తో మనం వేరే అసెట్ని కొంటే దానిపై ట్యాక్స్ ఉండదు. రాబర్ట్ ఇన్వెస్టింగ్, అకౌంటింగ్, మార్కెట్ అండ్ లా ఈ నాలెడ్జ్ గురించి తెలుసుకోవడం ద్వారా మనకి ట్యాక్స్ అడ్వాంటేజ్ అనేటివి ఉంటాయని చెప్తారు. లెసన్ 5, ద రిచ్ ఇన్వెంట్ మనీ. రిచ్ వాళ్ళు డబ్బుల్ని క్రియేట్ చేస్తారు. అది ఎలా అంటే రాబర్ట్ క్యాష్ ఫ్లో అనే ఒక గేమ్ని క్రియేట్ చేస్తారు. అందులో 2 ways ఉంటాయి. లోపల ఉన్నదాన్ని ర్యాట్ రేస్ అని అంటారు, బయట ఉన్నదాన్ని ఫాస్ట్ ట్రాక్ అని అంటారు. లోపల ఉన్న ర్యాట్ బయటికి రావడమే ఈ గేమ్. డబ్బులు మల్టిప్లై చేయడానికి రాబర్ట్ కొన్ని థింగ్స్ నేర్చుకోవాలని చెప్తారు. అందులో మొదటిది ఐడెంటిఫై ఆపర్చునిటీస్. రాబర్ట్ ట్రావెల్కి వెళ్ళేటప్పుడు హౌస్ ఫర్ సేల్ని చూసి దాన్ని తక్కువకి కొని ఎక్కువకి అమ్మేవాళ్ళు. దీని ద్వారా ప్రాఫిట్ని గెయిన్ చేసేవాళ్ళు. ఈ విధంగా ఆపర్చునిటీస్ ఐడెంటిఫై చేయమని రాబర్ట్ చెప్తారు. లెసన్ 2, నో మనీ ఇన్వెన్షన్. మనీ లేక బ్యాంక్కి లోన్ అప్లై చేయాలని అనుకుంటాం. రాబర్ట్ దీనికి ఒక సొల్యూషన్ చెప్తారు. రాబర్ట్ ఒక ఇల్లు కొనాలని అనుకుంటాడు. అప్పుడు రాబర్ట్ దగ్గర డబ్బులు ఉండవు. రాబర్ట్ తన ఫ్రెండ్ దగ్గర నుంచి $10,000 అప్పులాగా తీసుకుంటాడు. దాంతో ఆ ఇంటి యొక్క డౌన్ పేమెంట్ని పే చేసేస్తాడు. దాని తర్వాత ఆ ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకొని దాన్ని $40,000కి అయితే అమ్మేస్తాడు. ఆ వచ్చిన ప్రాఫిట్తో తన ఫ్రెండ్కి అయితే ఆ $10,000ని ఇస్తాడు. ఈ విధంగా రాబర్ట్ డబ్బు లేకపోయినా డబ్బుని సృష్టిస్తాడు. లెసన్ 6, వర్క్ టు లెర్న్, డోంట్ వర్క్ ఫర్ మనీ. నేర్చుకోవడానికి వర్క్ చేయాలి, మనీ కోసం కాదు. పూర్ డాడ్ ఏమో రాబర్ట్కి మంచి జాబ్ తెచ్చుకో, జాబ్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేవాడు. రిచ్ డాడ్ మాత్రం నేర్చుకో, స్పెషలైజేషన్ మాత్రం అవ్వకు, చాలా విషయాలు నేర్చుకోవడం ద్వారానే నువ్వు బిజినెస్ని బిల్డ్ చేయగలవు అని చెప్పేవారు. రాబర్ట్ జాబ్ని జస్ట్ ఓవర్ బ్రోక్ అని, బిల్స్ పే చేయడానికి మాత్రమే జాబ్ ఉపయోగపడుతుందని అంటారు. లైఫ్లో సక్సెస్ అవ్వటానికి రాబర్ట్ 3 things చెప్తారు. క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్, డీలింగ్ విత్ పీపుల్, టైం మేనేజ్మెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్ స్కిల్స్. వీటిని నేర్చుకోవడం ద్వారా మనకి డబ్బులు మేనేజ్ చేయడానికి, బిజినెస్ని బిల్డ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుందని రాబర్ట్ చెప్తారు. రాబర్ట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం కొన్ని రూల్స్ని చెప్పారు. అందులో మొదటిది పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. రాబర్ట్ ఇలా ఎందుకు చెప్పారంటే, ముందు మన కోసం మనం ఖర్చు చేస్తే అప్పులు తిరుగు కట్టడానికి ప్రెజర్ పెరుగుతుంది. ఆ ప్రెజర్లోనే మనకి డబ్బులు సంపాదించుకోవడానికి మరిన్ని మార్గాలు కనిపిస్తాయని రాబర్ట్ చెప్తారు. అప్డేట్ యువర్ నాలెడ్జ్ త్రూ బుక్స్,
సెమినార్స్ ఎక్సెట్రా. నాలెడ్జ్ని పెంచుకోవాలి. అలా చేయడం ద్వారా మనకి ఫైనాన్షియల్ నాలెడ్జ్ పెరుగుతుంది. ఫైనాన్షియల్ నాలెడ్జ్ పెరగడం ద్వారా మనం డబ్బుని ఈజీగా మేనేజ్ చేయవచ్చు. వీటి ద్వారా మనీ సంపాదించడం ఈజీ అని మనకు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది రిచ్ డాడ్ పూర్ డాడ్ సమ్మరీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.